హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభావైటీ హోమ్. ఈరోజు వీడియోలో బొంబాయి రవ్వతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు అయిపోతుంది. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఈ రవ్వని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇందులో 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతో కొలుచుకుని పాలు పోసుకోవాలండి. ఇలా 2 కప్పులు పాలు పోసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ కదా, ఉండలు కట్టకుండా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. నేను పంచదార వేసి మిక్సీ పట్టానండి, ఆ పౌడరే వేసాను. ఇప్పుడు ఇది కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి గట్టి నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను అప్పుడే కాసి పెట్టాను, అందుకని ఇలా ఉంది. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా గట్టిపడే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేసేయాలండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని ఇందులో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు పంచదార వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదార తీసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పంచదార కరిగి కొంచెం చిక్కపడే వరకు కూడా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కలుపుకుందాం. పంచదార కరిగి కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తీగ పాకం ఏమీ అవసరం లేదండి. ఇదిగో పంచదార పాకం రెడీ అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి బైండింగ్ కోసం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు పోసుకుంటూ మనం పిండిని చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి పాలు పోయొద్దండి, కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. బొంబాయి రవ్వ కదండి, ఎంత మెత్తగా బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న రౌండ్ బాల్స్ చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ అంత బాల్స్ తీసుకుని ఇలా రౌండ్గా చేసుకొని ఇంకొక చేతి మీద ఇలా అద్దుకోవాలి. చిన్న అప్పాల్లాగా తయారు చేసుకోవాలి. క్రాక్స్ లేకుండా చుట్టూ సమానంగా చేసుకోవాలి. ఇవిగోండి చేసేసాను కదా, ఇలాగే ఇంకోటి కూడా చేసుకుందాం. అన్నీ క్రాక్స్ లేకుండా చక్కగా చేసుకోవాలి. రౌండ్గా చక్కగా వస్తాయి. చుట్టూ క్రాక్స్ లేకుండా ఉంటేనే బాగా, లేకపోతే విడిపోతాయి. ఇలా అన్నీ ఉదాహరణ తర్వాత ఒకటి చేసేసుకోండి. సమానంగా అన్నీ ఈవెన్గా వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి కదా, ఆయిల్ కూడా కాగిందండి. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత వెంటనే తిప్పొద్దండి. వెంటనే గట్టి పెట్టారంటే విడిపోతాయి. కొంచెం వేగిన తర్వాతే తిరగేసుకోవాలి. చూసారా ఎలా కలర్ వచ్చినాయో, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చక్కగా క్రాక్స్ లేకుండా చేసుకుంటే ఇలా రౌండ్గా వస్తాయి. ఇవి రెడీ అయిపోయినాయి కదా, మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. వీటిని కూడా పాకంలో వేసేసుకుందాం. ఇలాగే అన్నీ తీసుకుని వేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఇంకో ట్రిప్ వేసుకుందాం.
ఇలాగే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమే. ఇలాగే వీటిని కూడా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. వీటిని కూడా పాకంలో వేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఎప్పుడు బొంబాయి రవ్వ పాలు ఉంటూనే ఉంటాయి కదా. ఇలా రవ్వ స్వీట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇదిగోండి రవ్వ స్వీట్ రెడీ అయిపోయింది. ఇవి పాకంలో ఒక అరగంట సేపు నానితే జ్యూసీగా చాలా బాగుంటాయి. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.